ఏది మళ్ళీ ప్రైజ్ ది లార్డ్. మరొకసారి మరొక పాట పాడి ప్రభుని స్తుతిద్దాం. ఆ తర్వాత దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుడు మన జీవితాలకి సరిపోయినటువంటి వాడు, చాలిన దేవుడు యేసు. మరి అంజూరపు చెట్లు పూయకున్నా, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నా, చేనులో పైరు పండకపోయినా నేను యెహోవానందు ఆనందిస్తానని చెప్పి మరి ఆ ప్రవక్త చెప్పినట్లుగా మనం కూడా మన జీవితంలో ఎన్నో విషయాల కొరకు మనం ప్రార్థిస్తున్నాం. కానీ అవన్నీ మనం పొందుకోకపోయినా అన్నిటికంటే శ్రేష్టమైన రక్షణ దేవుడు మనకి ఇచ్చాడు కనుక అందుని బట్టి మనం దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. వ్యాధి బాధ సమయములో, కష్ట సుడుల తరంగములో, వ్యాధి బాధ సమయములో, కష్ట సుడుల తరంగములో, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. అంజూర చెట్లు పూయకున్నాను, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నాను, అంజూర చెట్లు పూయకున్నాను, ద్రాక్ష చెట్లు ఫలింపకున్నాను, చేనులోని పైరు పండకపోయినను, చాలలోని పశువులు లేకపోయినను, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. గాఢాంధకారాన పయనించిన, పొంగు సాగరాలెదురైనా, గాఢాంధకారాన పయనించిన, పొంగు సాగరాలెదురైనా, లోకమంత ఒకటైనా, అన్యాయ తీర్పుకు గురి చేసిన, సత్యము పలుకుటచే నష్టము కలిగినను, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు యేసు, చాలిన దేవుడ నీవు. దారి చెడినప్పుడు యేసయ్యా, అందరూ విడచిన యేసయ్యా, దారి చెడినప్పుడు యేసయ్యా, అందరూ విడచిన యేసయ్యా, శాశ్వతమైన ప్రేమతో కన్నీళ్లు తుడిచితివే, నన్ను నీచుడాయని త్రోయక
నీ కౌగిట దాచితివే. ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు. యేసు చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు. యేసు చాలిన దేవుడ నీవు. వ్యాధి బాధ సమయములో, కష్ట సుడుల తరంగములో, వ్యాధి బాధ సమయములో, కష్ట సుడుల తరంగములో, ఏమున్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, ఏ స్థితికైనా చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు. యేసు చాలిన దేవుడ నీవు, చాలిన దేవుడవు. యేసు చాలిన దేవుడ నీవు. హల్లెలూయా. సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. దైవ సేవకులు రెవరెండ్ సతీష్ బాబు గారు మనకి దేవుని వాక్యాన్ని అందిస్తారు. హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవుని మహాకృపలో మనందరం కూడా మరొక మారు ప్రభువుని స్తుతించడానికి, ప్రభువుని ఘనపరచడానికి, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఈ విధంగా కూడుకోవడం అనేది సంతోషకరమైన విషయం. హల్లెలూయా. ఈ దినమంతా కూడా దేవుడు తన రెక్కల చాటున మనలను భద్రపరిచారు, బలపరిచారు. అందును బట్టి ఏసై కొందనాలు చూద్దామా? ఏసయ్యా నీ కొందనాలని చూద్దాం. ఏసయ్యా నీ కొందనాలు, ఏసయ్యా నీ కొందనాలు, ఏసయ్యా నీ కొందనాలు. ఎస్, మనం ఆయన కొందనాలు చెల్లించాలి. అది తప్పకుండా చేయవలసిన పని. దేవుని కృపను బట్టి మనం ఈ విధంగా కలుసుకుంటున్నాం ప్రతిదినం. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కొంచెం మీరు బిజీ అయినట్టున్నారు అందరూ. ఎందుకంటే గత దినాల కంటే కొంచెం ఇప్పుడు కొంచెం బిజీ అయినట్టున్నారు అందరూ. ఎందుకంటే అలా కరోనా తగ్గిపోయింది కనుక కొంచెం పనుల్లో, ఉద్యోగాల్లో ఒకవేళ మీరు కొంచెం బిజీగా ఉన్నట్టున్నారు. అందుకే నేను అనుకుంటున్నాను అన్నమాట, ఇది వరకు జూమ్ ప్రార్థనకి 10 నిమిషాల ముందు ఉండేటువంటి వారందరూ ఇప్పుడు 10 నిమిషాలు లేట్గా అవుతున్నారంటే. ఓకేనా? సో ఏదేమైనా దేవుని కృప మనం ఈ విధంగా ఉన్నామంటే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఏంటి ఈరోజు మనకు దేవుడు మాట్లాడాలనుకున్న అంశం? లూకా సువార్త 17వ అధ్యాయం 11వ వచనం నుంచి 19వ వచనం వరకు ఎవరైనా చదవగలరా? లూక్ చాప్టర్ 17 verses 11 to 19. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వాక్యం నుండి 19వ వాక్యం వరకు ఎవరైనా చదవగలరా? వీటిలో ఆయన యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు సమరయ గలిలయల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా
10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి, యేసు ప్రభువా, మమ్మను కరుణించుమని కేక వేసిరి. ఆయన వారిని చూచి, మీరు వెళ్ళి మిమ్మను యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధుల కళ్యాణి గారు మీది మ్యూట్ లో పడింది. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 మండుగురు ఎక్కడ? ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పెను. ఆమేన్. ఆమేన్. మీరు గెస్ట్ చేయొచ్చు ఈరోజు నేనేం చెప్పబోతున్నాను. మీకు అర్థమై ఉండొచ్చు ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు. రేపు జూమ్ ఫ్యామిలీస్ గెట్ టుగెదర్, రైట్? రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు సెయింట్ పాల్ స్కూల్లో మనం కలుసుకోబోతున్నాం. దేని కొరకు? కారణం ఒకటే, దేవునికి కృతజ్ఞతలు తెలియచేయటానికి, దేవునికి వందనాలు చెప్పటానికి, దేవునికి మనం థ్యాంక్స్ చెప్పటానికి. అది మనం గమనించాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక రోజున యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు. సమరయ గలిలయల మధ్యగా వెళుచున్నాడట. సమరయ గలిలయ మధ్యగా వెళుచున్నాడు. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్తూ ఉండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చారట. వచ్చి దూరంగా నిలబడి వారు అంటున్నారట, యేసు ప్రభువా, మమ్ము కరుణించుమని కేకలు వేసిరి అని అక్కడ రాయబడుతుంది. యేసు ప్రభువా, మమ్మలను కరుణించుము అని వారు కేకలు వేశారట. కేకలు వేసినప్పుడు గమనించండి, ఆయన వారిని చూచి ఏమంటున్నాడు? మీరు బాగుపడ్డారు, వెళ్ళండి అనడం లేదు. మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు కనపరుచుకోవడానికి వారితో చెప్పాను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. వారిలో ఒకడు ఏం చేశాడు? తనకు స్వస్థత కలుగుట చూచి ఊరిలోనికి వెళ్ళక తిరిగి యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. ఎలాగది కూడా? ఆయన పాదముల యొద్ద సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడట. ఎంతకి వాడెవడు? సమరయుడట. అప్పుడు యేసయ్య ఆ సమరయుడు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అయ్యా 10 మంది కదా వెళ్ళారు, నువ్వు ఒక్కడే వచ్చావేంటి? మీరు 10 మంది బాగుపడ్డారు కదా, మరి మిగిలినట్లు 9 మంది ఎక్కడయ్యా అన్నాడట. ఇంకా రాయబడింది, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి, నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వారితో
చెప్పాడు. చిన్న ప్రార్థన చేసుకున్నామా? కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ పరిశుద్ధ నామానికి వందనాలయ్యా. నీ మాటలు మాకు జీవాన్ని ఇస్తాయి, నీ మాటలు మాకు ధైర్యాన్ని ఇస్తాయి, నీ మాటలు మా హృదయంలో నెమ్మదిని కలుగు చేస్తాయి. నీ మాటలు మేము ఒకవేళ పాపములో ఉంటే మా పాప జీవితాన్ని పవిత్రపరుస్తాయి. ఈ రాత్రి ఏ పరిశుద్ధాత్మ దేవుడా మాట్లాడబోయే నేను మట్టివాడను కానీ ఒంటరివాడను కాదయ్యా. నీవు నాతో ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవ మనం కలిసి బోధిద్దాం. ఈ రాత్రి వీరందరికీ మాకు ఏ సందేశం సిద్ధపరిచావో సూటిగా మీరు మాట్లాడమని వినగలిగే చెవులు గ్రహించగలిగే మనసు దయచేయండి. అంత మాత్రమే కాక ఆ మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకొని మా జీవితాలకు అవి దీవెనకరంగా ఉండగలిగినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి మమ్మల్ని మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన అంశం ఏంటంటే యేసయ్యకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. థ్యాంక్ గాడ్. థ్యాంక్ గాడ్. దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అది ప్రతి క్రైస్తవుని జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం. కృతజ్ఞత కలిగి ఉండటం. మనందరికి అనుభవాలు ఉన్నాయి. మనం ఎవరికైనా సహాయం చేసినా, ఎవరైనా మనకి సహాయం చేసినా తప్పకుండా ఏం ఆశిస్తాం? కృతజ్ఞత ఆశిస్తాం. థ్యాంక్స్ చెప్పాలని కోరుకుంటాం. గమనించండి, ఎవరైనా నాకు సహాయం చేశారనుకోండి, తప్పకుండా నేనేం చేస్తాను? వారికి థ్యాంక్స్ బ్రదర్, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని చెబుతాను. ఒకవేళ నేను ఎవరికైనా సహాయం చేశాను అనుకోండి, వారు నాకు ఏం చెబుతారు? థ్యాంక్స్ పాస్టర్ గారు, లేకపోతే థ్యాంక్ యూ బ్రదర్ అంటారు. అంటే తప్పకుండా భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి, వాడు చెడ్డవాడవచ్చు, మంచివాడవచ్చు, వారు ఎటువంటి వారైనా, వారు ఎవరి దగ్గర నుండైనా ఏదైనా సహాయం పొందుకున్నప్పుడు, మేలు పొందుకున్నప్పుడు, ఉపకారం పొందుకున్నప్పుడు వారు చేసే మొట్టమొదటి పని ఏంటయ్యానంటే వారి దగ్గరికి వెళ్ళటము, లేకుంటే వారికి ఫోన్ చేయటము చేసి థ్యాంక్ యూ బ్రదర్, మీరు మాకు చేసిన సహాయానికి వందనాలని చెప్తాం. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మంచి పద్ధతి అది, మంచి అలవాటు అది. ఎవరైనా సహాయం చేసినప్పుడు కృతజ్ఞతలు చెల్లించడం అనేది చాలా మంచి పని. అందుకే పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు, యెహోవాను స్తుతించుట మంచిది. దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం మంచిది అంటాడు కీర్తనకారుడు. గమనించండి, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో, ఈ సంఘటనలో 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తు ప్రభువారు కనబడుతున్నారు. కుష్ఠరోగులు ఎక్కడ ఉండేవారు ఆ జనాల్లో అంటే ఊరి బయట ఉండేటువంటి వారు. ఎవరికైనా కుష్ఠరోగం వస్తే వారిని ఇంట్లో ఉంచేవారు కాదు, ఊరిలో కూడా ఉంచేవారు కాదు. వారిని ఎక్కడ ఉంచాలి? వారి ప్లేస్ ఏంటంటే ఊరి బయట, వెలుపల, బార్డర్లో వారిని ఉంచేటువంటి వారు. ఒక 10 మందికి కుష్ఠరోగం వచ్చింది. వారు ఊరు బయట ఉన్నారు. వారు ఊరు బయట ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గం గుండా వేరే ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభువారిని వారు చూచారు. మరి యేసుక్రీస్తు ప్రభువారి గురించి వారు వినుంటారు. ఆయన బాగు చేస్తాడని, ఆయన స్వస్థపరుస్తాడని ప్రజలు చెప్పుకోవటం ఆయన వినుంటాడు. అంత మాత్రమే కాదు కదా,
మొట్టమొదటి యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగం చేసి దిగి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక కుష్ఠరోగిని బాగు చేశాడు. ఈ సంఘటన అంతా చెప్పుకొని ఉంటారు ప్రజలు. ఎందుకంటే అద్భుతం జరిగినప్పుడు ప్రజలు మౌనంగా ఉంటారా? ఉండరు. వారు ఒకరికి అలా ఒకరి తర్వాత ఒకరికి అలా చెప్పుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఈ కుష్ఠరోగి బాగుపడినటువంటి ఆ కుష్ఠరోగిని గురించి ప్రజలందరూ చెప్పుకుంటూ ఉండటం ఈ వ్యక్తులు విని ఉంటారు. అందుకే ఏం జరిగింది? యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వాళ్ళు వెళ్ళలేకపోయారు బాగుపడటానికి. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారే వారి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఈ యొక్క మార్గంలో గుండా వెళ్ళటం కూడా ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ 10 మంది కుష్ఠరోగులు నాకు తెలిసి ఎదురు చూస్తూ ఉండుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇటువైపు వస్తే బాగుండు, యేసు ప్రభువారు నాకు కనబడితే బాగుండు అని ఒకవేళ అనుకు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వారి ఆలోచనలు ఎరిగినవాడు కదా. ఆ రోజున ఆ మార్గం గుండా వెళుతున్నప్పుడు ఆ 10 మంది కుష్ఠరోగులు కేకలు వేస్తున్నారు. ఏమని? యేసు ప్రభువా మమ్మల్ని కరుణించవా అని యేసు ప్రభు వారిని పిలుస్తూ ఉన్నారు. అప్పుడు చూడండి, యేసు ప్రభు ఏం చేశాడు? యేసు ప్రభు చేసిన పని ఒకటే. వారు పిలిచారంట. యేసయ్య ఏం చేశాడంట? మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకోండి అన్నాడు. అంతే. ఇంకా వాళ్ళ మధ్య డిస్కషన్ ఏం జరిగిందో మనకు తెలియదు. వాళ్ళు దూరంలో నిలిచి అంటా ఉన్నారు, మమ్మల్ని స్వస్థపరచయ్యా, మమ్మల్ని కనికరించయ్యా అని. ఒకసారి ఇక్కడ మనం ఆలోచన చేద్దాం ఆగి. దేని గురించి? కొండ మీద ప్రసంగం చేసి దిగి వస్తున్నప్పుడు ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆ కుష్ఠరోగి ఏం చేస్తున్నాడు? దూరంగా వెళుతుంటే యేసయ్య ఏం చేశాడు? ఆ కుష్ఠరోగి దగ్గరికి వెళ్ళి ముట్టి బాగు చేశాడు. అవునా కాదా? మరి ఇక్కడ ఆలోచన చేస్తే మరి ఈ 10 మంది కుష్ఠరోగుల దగ్గరికి యేసు ప్రభు వెళ్ళట్లా. వెళ్ళి బాగు చేయొచ్చుగా, వెళ్ళి ముట్టుకోవచ్చుగా. యేసు ప్రభు వారు ఇక్కడ ఆయన ఉద్దేశం వేరే ఉంది. వారిని ముట్టుకొని బాగు చేయటం లేదు. ఆయన అంటున్నాడు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అన్నాడు. ఎందుకని? అక్కడ ఆయన ఉద్దేశం వేరు, ఇక్కడ ఉద్దేశం వేరు. ఏం వేరంటే, అక్కడ కొన్ని వందల మంది ప్రజలు ఉన్నారు. వారి మధ్యలో ఆ కార్యం జరిగించబడాలి. అపవిత్రులని బయటకు త్రోసివేస్తున్నటువంటి వారిని కూడా ఆయన దరి చేర్చుకుంటాడని వారికి తెలియాలి. అందరూ కూడా చీపమని నెట్టివేసినటువంటి వారిని కూడా ఆయన చేరదీస్తాడని ప్రజలు గుర్తెరగాలి. ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ దీనిలోంచి ఎందుకు మనం ఏమి నేర్పిస్తుంది వాక్య భాగం? ఇక్కడ ఈయన జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నీవు యాజకుని దగ్గరికి వెళ్ళాలి అన్నాడు. ఎందుకు వెళ్ళాలి? ఇక్కడే బాగు చేస్తే అయిపోను కదా. ధర్మశాస్త్రం చెబుతూ ఉంది, ఎవరికైనా కుష్ఠరోగం వచ్చినా వారు యాజకుని దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిగా ఆయనకు చూయించుకోవాలి. అతను ఆ లేవీకాండం 13వ అధ్యాయం 14వ అధ్యాయం మాట వచ్చినాలు రాయబడి ఉంటుంది. అవి చూపించినప్పుడు ఆ చర్మం మీద ఏమన్నా పొడల్లా కనపడితే ఆయన గుర్తెరిగి ఇది కుష్ఠరోగమా కాదా, కుష్ఠరోగం అయితే బయటకు వెలివేస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు యాజకుని కనపరుచుకోమన్నాడు? 2 విషయాలు లేకుండా 3 విషయాలు దీనిలో వచ్చిన జ్ఞాపకం. మొట్టమొదటిది, బైబిల్ ప్రకారం ఒక పద్ధతి ఉంది. దైవజనుడికి వెళ్ళాలి.
యేసు ప్రభువారు వారికి దైవజనులను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు దైవజనుల దగ్గరికి వెళ్ళాలి, ఆయనకి మిమ్మల్ని మీరు కనపరుచుకోవాలి. అది అక్కడ ఆయన వారికి నేర్పిస్తూ ఉన్నాడు. అప్పుడు నువ్వు కుష్ఠరోగిని ముట్టే అప్పుడు కూడా బాగుపడ్డాడు కదయ్యా, మమ్మల్ని కూడా నువ్వు ముట్టే, లేకుంటే ఒక మాట చేస్తే మేము కూడా బాగుపడతామయ్యా అని అనొచ్చు. కానీ వారు ఏం చేశారు? యేసు ప్రభువారు చెప్పిన మాట చెప్పినట్టుగా విని వెళ్ళిపోయారు. ఏమి ప్రశ్నించలేదు తిరిగి. అదేంటయ్యా, మేము ఊర్లోకి వెళ్తే కొడతారు కదా, చంపేస్తారు కదా అంటే, అయితే ఒక పద్ధతి ఉంది, కొన్ని రోజులు అది తగ్గిపోయింది అనిపిస్తే మళ్ళీ యాజకుని దగ్గరికి వెళ్ళి కనపరుచుకోవాలన్నమాట, అర్థం అది. అయితే వారు చేసిన పని వాస్తవంగా వారు కుష్ఠరోగంతోనే ఉన్నారు, తగ్గలేదు అది. కుష్ఠరోగంతో ఉన్నప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు యాజకులకు కనపరుచుకోమని చెప్పినప్పుడు వారు ఏం చేశారంటే యేసయ్య మాటకు లోబడి యాజకుని దగ్గరికి ప్రయాణమయ్యారు. ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు నిన్ను ఏదైనా చేయమన్నప్పుడు నీ పరిస్థితిని నువ్వు ఆలోచించొద్దు. అదేంటయ్యా, నేను ఇంకా సమస్యలు పోకుండా నన్ను అలాంటి చేయమంటున్నారు, ఇది చేయమంటున్నారు, ఎలా చేయమంటారు అని ప్రశ్నించకూడదు. యేసయ్య ఒక మాట నిన్ను చేయమని చెబుతున్నాడంటే దాని వెనక ఒక గొప్ప మేలు దాగి ఉంది. అర్థం ఉంది, అది నీకు నాకు అర్థం కాకపోవచ్చు. యేసు ప్రభువారు నిన్ను ఏదైనా ఎక్కడికైనా వెళ్ళమంటున్నాడా, ఏదైనా చేయమంటున్నాడా? ఏం చేయాలి? సమస్యల్లో ఉన్నాను, నేను ఇబ్బందుల్లో ఉన్నా, నేను బాగుపడలేదు, ఇంకా నా సమస్యలు పరిపూర్తి తొలగించబడలేదు, అన్ని తొలగించబడకుండానే మీరు నన్ను ఆ పని చేయమంటే నేను ఎలా చేయగలను అని మీరు అనొచ్చు. కుష్ఠరోగంతో ఉన్నారు వీళ్ళు, కుష్ఠరోగం కలిగిన వారు, వారికి తెలుసది. అయినా యేసయ్య మాట ప్రకారం వాళ్ళు బయలుదేరారు యాజకునికి తను కనపరుచుకుంటారు. దేవుని కృప ఏంటంటే వారు మార్గము గుండా వెళుతున్నారు, ఇంకా ఊర్లోకి వెళ్ళాల, ఇంకా యాజకుని దగ్గరికి వెళ్ళాల, మధ్యలోనే వారు బాగా అయిపోయారు. చూడండి, అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది, 15వ వచనం, 14 చివరి లైన్. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి అన్నాడు. గమనించండి, స్వస్థత ఎప్పుడు కలిగిందరా? నా మాటలు వింటున్నారా? స్వస్థత ఎప్పుడు కలిగింది వాళ్ళకి? యేసయ్య మాట విని వారు వెళుతున్నారు. దే ఆర్ గోయింగ్, వెన్ దే ఆర్ గోయింగ్ దే గాట్ హీల్డ్. హల్లెలూయా. వారు వెళుతూ ఉన్నప్పుడు వారు స్వస్థత పొందారు, శుద్ధులైపోయారు. నువ్వు ఒకళ్ళు అనుకుంటున్నావేమో, ఒకవేళ నువ్వు మనసులో అనిపిస్తుందేమో, నా సమస్య ఇంకా తీరకుండానే నేను ఏ విధంగా వెళ్ళగలను, ఏ విధంగా చేయగలను అని. నీవు వెళుతూ ఉండగా, నీవు చేస్తూ ఉండగా నీ జీవితంలో ఉన్నటువంటి ఆ సమస్య తొలగించబడుతుంది. హల్లెలూయా. తీసివేయబడుతుంది. అలా కాకుండా ఆ కుష్ఠరోగులు, నేనంటాను, ఒకవేళ అక్కడే కూర్చున్నట్లయితే, లేదు ప్రభువా, వెళితే కొడతారు, చంపుతారు, మేము వెళ్ళమయ్యా, నువ్వు ఎక్కడే బాగు చేస్తే ఇక్కడ బాగు చేయి, అప్పుడు మేము వెళ్తాం అన్ని అక్కడే కూర్చున్నట్లయితే ఏమో పరిస్థితి వేరుగా ఉండేదేమో, వారిని దేవుడు బాగు చేసేవాడు కాదేమో. దేవుడు ఏం పరీక్షిస్తున్నాడు అక్కడ? వారు ఆయన మాటకు లోబడుతున్నారా లేదా అనేది పరీక్షిస్తున్నారు. క్వశ్చన్స్ గా దేవుడు అడుగుతుంది. చాలాసార్లు ఏదన్నా దేవుడు మనతో చెప్పినప్పుడు ప్రశ్నలు మనకి పలు ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. అవునా, ఓ అలా చదువుతున్న వాక్యం ఎందుకు అలా చదువుతుంది, ఎందుకు ఇలా చదువుతుంది, రీజన్ ఏంటి అని పలు ప్రశ్నలు వేస్తాం. కొన్ని ప్రశ్నలకు సమాధానం దొరకదు. కానీ ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, దేవుడు ఏం చేయమన్నా,
ఎదురు ప్రశ్న వేయకుండా చెయ్యాలి. అదే క్రైస్తవుని లక్షణం. భక్త సింగ్ గారు దేవుని కొరకు బహుబలంగా ప్రపంచవ్యాప్తంగా వాడబడే దైవజనులు. ఆయనలో ఒక ఆయన అడిగాడట, భక్త సింగ్ గారు బైబిల్ గ్రంథంలో మనిషిని చేప మింగిందని రాయబడిందండి, ఎంతవరకు నమ్మొచ్చండి అన్నాడంట ఆయన. ఏంటి? ఒక మనిషిని అడి యోన ఒక మనిషిని చేప మింగిందంటండి, అది నమ్మొచ్చా దాన్ని అన్నాడంట. అప్పుడు ఆయన అన్నాడట, భక్త సింగ్ గారు, అయ్యా బైబిల్లో మనిషిని చేప మింగింది అని రాసింది. ఒకవేళ అదే బైబిల్ మనిషి అంత పెద్ద చేపని మింగాడు అని రాసినా నేను నమ్ముతాను అన్నాడంట. అంతే. బైబిల్లో ఏమి రాయబడిందో దానికి నేను ఎందుకు ఇలా రాసింది, ఎందుకు చెయ్యాలని నేను ప్రశ్నించను. బైబిల్ సత్యం. ఆయన ఏమి రాయించాడు బైబిల్లో దాన్ని చెయ్యాల్సిందంతే అన్నాడంట. అంతే. ఆమెన్. దేవుడు ప్రజలారా, చాలా మంది దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా డౌట్లు వస్తూ ఉంటాయి. ఎందుకు అలా చెప్తున్నారు, ఎందుకు ఇలా చెప్తున్నారు, అలా చెయ్యాలా, చేయకపోతే నేరమా, తప్ప అని పలు రకాల ప్రశ్నలు మన మనసులోకి వస్తూ ఉంటాయి. కానీ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డ, దేవుడు చెప్పాడంటే దాని వెనక ఏదో అర్థం ఉంది. కనుక నువ్వేం చెయ్యాలా, నేనేం చెయ్యాలా? దేవుడు చెప్పిన వెంటనే దాన్ని మనం చేయాల్సిందే. నిర్లక్ష్యం చేయకూడదు, ఆలోచించకూడదు, మరొక మారు ప్రశ్న దేవునికి మనం వేయకూడదు. గమనించాలి. వారు ఎప్పుడైతే దేవుని మాటకు లోబడి వారు వెళుతూ ఉన్నారో వారి జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ప్రైజ్ ది లార్డ్. నిజంగా దేవుని కృప ఏంటంటే, కొంతమంది, అందరూ కాదండి, కొంతమంది, అందుకే అన్న కొంతమంది అండి, కొంతమంది వాక్యము ద్వారా దేవుడు ఏం చెప్తూ ఉంటాడో దానికి కట్టుబడిపోతారండి. చక్కగా ఏం చెప్పినా దేవుని వాక్యం లోబడిపోతారంతే. ఎందుకు చెయ్యాలి, ఇలా చెయ్యాలని బైబిల్లో దేవుడు చెప్తున్నాడా? అక్కడ సందర్భం వేరు, పరమార్థం వేరు, అర్థం వేరు. అర్థాలు పరమార్థాలు వెతుక్కుంటా కూర్చుంటే అవండి మన జీవితానికి అర్థం ఉండదు. దేవుడు చెప్పాడు అని అంటే నువ్వు చేయాల్సిందే. గమనించవలసిన విషయం, కొంతమంది నిజంగా గుడ్డిగా దేవుని మాటలు నమ్మేస్తారు. దాని అర్థం ఏంటంటే అంత విశ్వాసం. అబ్రహాము నమ్మలేదా గుడ్డిగా దేవుని మాటని? అంటే గుడ్డిగా అంటే తప్పుగా అనిపించవచ్చు మీకు. నో. అబ్రహాము నమ్మలేదా? దేవుడు చెబితే నీ బంధువుల్ని విడిచిపెట్టి, దేశాన్ని విడిచిపెట్టి, నీ ఇంటి వారిని విడిచిపెట్టి రాయ్యా నేను దీవిస్తానన్నాడు. నమ్మాడా లేదా? ఏమండి, ఏసని ప్రశ్నించాడా? ఏమయ్యా ఎక్కడికి రమ్మంటున్నావు నన్ను? మా తల్లిదండ్రులు, నా తోబుట్టుల్ని, నా ఊరు వాళ్ళందరూ విడిచిపెట్టి ఎక్కడ రమ్మన్నావు నువ్వు నన్ను? ఎక్కడ రావాలి నేను? చెప్పింది ఎక్కడికి వెళ్ళాలో? ఇక్కడ నాకు ఇల్లు ఉంది, బంధువులు, స్నేహితులు ఉన్నారు, నేను వస్తే నీతో పాటుగా ఇల్లు ఏమన్నా ఉన్నాయా నేను ఉండటానికి? అక్కడ నాకేమన్నా సిద్ధపరిచి పెట్టావు తినటానికి, ఉండటానికి అని ప్రశ్నించాలి అబ్రహాం గారు. దేవుడు ఇప్పుడు అబ్రహాంతో, అబ్రహామా లేచిరా అన్నాడు. అబ్రహాము దేవుని ప్రశ్నించలా. ఓకే లార్డ్, ఐ విల్ డూ ఇట్. యేసయ్య చెప్పిన మాటకు లోబడి వచ్చేశాడు. నోవాహును దేవుడు వాడను చేయమన్నాడు. నోవాహు ప్రశ్నించాడా? ఎందుకయ్యా వాడా? అసలు వాడంటే ఏందయ్యా, ఎందుకు చేయాలయ్యా వాడా అని ప్రశ్నించాడా? లేదు. యేసయ్య చెప్పాడు చేయమని ప్రారంభించాడంతే. దేవుని బిడ్డలారా గమనించాలి, దేవుడు మనతో చెప్పే ప్రతి మాట, బైబిల్ గ్రంథంలో రాసి ఉంచిన ప్రతి మాట మనము దేవుని ప్రశ్నించకుండా చేయాల్సిందే. ఎందుకు ఇలా రాయబడింది పరిశుద్ధ గ్రంథం? నేను చేయను అంటానికి లేదు, నా పరిస్థితులకు అనుకూలంగా లేదంటానికి లేదు. నీ పరిస్థితులకు అనుకూలంగా ఉన్నా లేకపోయినా నువ్వు దేవుడు చెప్పిన ప్రతి మాట ప్రకారం జీవించగలిగితే నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చూడగలుగుతావు. ప్రైజ్ గాడ్.
వారు వెళుతూ ఉన్నారు. దే ఆర్ ట్రావెలింగ్. ఏం చేస్తున్నారు? దే ఆర్ ట్రావెలింగ్. వారు వెళుతూ ఉన్నారు, ప్రయాణం చేస్తున్నారు. వారి జీవితంలో ఒక అద్భుతాన్ని చోటు చేసుకుంది. ప్రైజ్ గాడ్. నీ జీవితంలో కూడా దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నానని చెబుతున్నాడు. బిలీవ్ ఇట్. నమ్ము, విశ్వసించు. దేవుడు నీ జీవితంలో కూడా ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. మూడో విషయం, ఎందుకు యేసు ప్రభువు వారు వారిని యాజకునికి కనపరుచుకోమన్నాడు? కారణం ఏంటంటే వారు బాగుపడతారని యేసయ్యకి తెలుసా తెలీదా? వారు స్వస్థపడతారని యేసయ్యకి తెలుసా తెలీదా? తెలుసు. యేసయ్య వారిలో నుంచి మరొకటి కోరుకున్నాడు. ఏంటంటే కృతజ్ఞతలు చెల్లించు. ఒకవేళ అక్కడే వారిని స్వస్థపరిచినట్లయితే ఏం చేసేవారు? వాళ్ళు అందరూ యేసయ్య కాళ్ళ మీద పడి, యేసయ్యా నీ కొందనాలయ్యా అని చెప్పేవాళ్ళు. ఏమండి? ఇప్పుడు ఏమైంది? కొంచెం దూరంగా వెళ్ళిపోయారు కదా, సగం దూరం వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ వెనకరాడ కష్టం, వెనకరాడ కష్టం అయిపోతుంది వీళ్ళకి. 10 మంది బాగుపడ్డారు. 9 మంది ఏం చేశారంటే, మరి యాజకుని దగ్గరికి వెళ్ళారో లేకపోతే ఇంటికి వెళ్ళారో నాకు తెలియదు, అక్కడ రాయబడలేదు. సహజంగా అందరూ ఏం చేస్తారంటే, బాగుపడ్డారు కదా, చాలా రోజులు అయింది, వాళ్ళ భార్య బిడ్డలు చూసుకొని, తల్లులను చూసుకొని, స్నేహితులను చూసుకొని, ఇక ఆ బాగుపడిన సందర్భంలో ఆ సమయంలో యేసయ్య గుర్తుండ వాళ్ళకి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ తోబుట్లు గుర్తుండుంటారు. అందుకే వెనక రాకుండా ముందుకెళ్ళిపోయారు అని చాలా మంది చెబుతూ ఉంటారు. మంచిది, అది అయితే ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాత్రి దేవుడు మనతో చెప్పిన మూడో మాట ఏంటంటే, కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి అనేది. 10 మంది బాగుపడ్డారు, 9 మంది తిరిగి వచ్చారు. ఒక్కడే తిరిగి వచ్చాడు. ఒక్కడే తిరిగి వచ్చినప్పుడు ఆ వచ్చినవాడు ఎలా వచ్చాడు? కేకలేసుకుంటా, యేసయ్యా నేను బాగుపడ్డానయ్యా నీ కొందనాలయ్యా అని చెప్పి కేకలేసుకుంటా వచ్చి యేసయ్య పాదాల మీద పడిపోయాడంటండి. ఆమేన్. యేసయ్య పాదాల మీద పడిపోయాడంట. పడిపోయి థ్యాంక్స్ యేసయ్యా నన్ను బాగు చేసామంటాడంట. అప్పుడు యేసు ప్రభువు వారు వచ్చిన వ్యక్తిని గురించి మాట్లాడటల్లా, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చెప్పండిరా? మిగిలిన 9 మంది గురించి మాట్లాడుతున్నాడు. అబ్బాయి నువ్వైనా వచ్చేవారా థ్యాంక్స్ అని చెప్పట్లేదు యేసు ప్రభువు వారు. రానటువంటి 9 మందిని గురించి ఆయన ప్రశ్నిస్తూ బాధపడుతున్నాడు. అబ్బాయి 10 మంది బాగుపడ్డారు కదా అన్నాడా మాట? ఏమన్నాడు? అందుకు యేసు 17వ వాక్యం, 10 మంది శుద్ధులైన కారా అన్నాడు. గమనించాలి, 10 మంది బాగుపడ్డారు కదా. ఏమయ్యా 10 మంది బాగుపడ్డారుగా, మరి నువ్వు అక్కడే వచ్చావేంటి? ఆ 9 మంది ఎక్కడయ్యా అని యేసయ్య ఆలోచిస్తుంది. ఆ 9 మంది గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. తప్పిపోయిన గొర్రెను గురించి ఒక ఉపమానం చెప్తాడు యేసయ్య. 100 గొర్రెల్లో ఒక్క గొర్రె తప్పిపోయింది. యేసయ్య ఎవరి గురించి ఆలోచిస్తున్నానని చెప్పాడు? 99 గొర్రెల గురించి కాదు, తప్పిపోయిన ఒక్క గొర్రెని గురించి. ఇక్కడ ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చిన ఒక వ్యక్తిని గురించి కాదు, తప్పిపోయిన 9 మంది గురించి ఆలోచిస్తున్నారు. అంటే మొత్తానికి యేసయ్య ఆలోచన ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర ఉంటుంది? తప్పిపోయిన వారి మీద ఉంటుంది ఆయన మనసు అంతా.
ఏమండి, ఈ దినాల్లో ప్రజలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో తప్పిపోతూ ఉన్నారు. దేవునికి వందనాలు చెల్లించే విషయంలో తప్పిపోతూ ఉన్నారు. దేవుడు చేసిన మేలుల విషయంలో తప్పిపోతూ ఉన్నారు. దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. యేసయ్య అంటున్నాడు, నువ్వు ఒక్కడే వచ్చి వెంటనన్నా, మిగిలిన 9 మంది ఎక్కడ? ఇంకోటి అంటున్నాడు ఆయన, ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పాడు. ఆ తిరిగి వచ్చింది వాడు ఎంతకి ఎవడంట? ఎవరు? అన్యుడు అంటండి. తిరిగి వచ్చింది వాడు ఎవడంట? అన్యుడు. గమనించాలి, క్రైస్తవుడు కాదు, అన్యుడు. అన్యుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి తిరిగి వచ్చిన వ్యక్తి అన్యుడు. దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు. ఎందుకు వచ్చాడు వాడు? యేసయ్య వాడు ఎందుకు వచ్చాడంట? దేవుని మహిమపరచడానికి తిరిగి వచ్చాడట. హల్లెలూయా, ఆమేన్. ప్రియ దేవుని సంఘమా, ఈ యొక్క రాత్రి దేవుని వాక్యంలోంచి దేవుని తర్వాత చెబుతున్న మాట, యేసయ్య కోరుకుంటున్నాడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి గుంపులో నీవు నేను ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ప్రార్థన అనేది ఎక్కడి నుంచైనా మనం చేస్తాం, కానీ దేవుడు కోరుకుంటుంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి వారు కావాలి. దేవుడు అనేక మంది జీవితాల్లో మేలులు చేస్తున్నాడు, కానీ మేలులు పొందుకున్న తర్వాత మరలా తిరిగి యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్యా నువ్వు నన్ను బాగు చేసినందుకు నీకు వందనాలయ్యా, యేసయ్యా నువ్వు నా జీవితంలో ఉపకారం చేసినందుకు నీకు వందనాలయ్యా అని చెప్పేటువంటి వారు ఉండాలని యేసయ్య ఈ రాత్రి ఆశపడుతున్నాడు. ఆ వ్యక్తివి నువ్వెందుకు కాకూడదు అనేది ప్రశ్న. దేవుడు నీ జీవితంలో ఎన్నో మేలులు చేశాడు కదా, ఎన్నో అద్భుతాలు చేశాడు కదా, ఎన్నో ఉపకారాలు చేశాడు కదా. ఆ కుష్ఠరోగులు యేసయ్య బాగు చేయకపోతే జీవితాంతం ఊరు బయట ఉండి చచ్చిపోయేవారు కదా. యేసయ్య మరణం నుంచి తప్పించినట్లే కదా. యేసయ్య వారిని బాగు చేయకపోతే వారి తల్లిదండ్రులకి తోబుట్టువులకి దూరంగా ఉండేటువంటి వారే కదా. ఒకవేళ వారికి పెళ్ళైన వారైతే యేసయ్య వారిని బాగుపరచకపోతే భార్యకి దూరంగానే ఉండేవారు కదా. కానీ యేసయ్య వారిని బాగు చేయటం ద్వారానే కదా మరలా వారు ఊర్లోనికి వెళ్ళగలిగారు, మరలా వారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి జీవించగలిగారు, తన భార్య ఉంటే భార్య దగ్గరికి, బిడ్డలు ఉంటే బిడ్డల దగ్గరికి వెళ్ళగలిగారు, వారి ఉద్యోగాలకు వెళ్ళగలిగారు, వారి వ్యాపారాలకు వెళ్ళగలిగారు, వాళ్ళు పనులు చేసుకోగలిగారు. వారు వారి గ్రామంలోనికి వెళ్ళి చక్కగా జీవించగలిగారంటే కారణం, టర్నింగ్ పాయింట్ ఏంటంటే యేసయ్య వారిని బాగు చేశారు. యేసయ్య గాని వారిని బాగు చేయకపోతే వారు చచ్చిపోయేంత వరకు ఊరి బయటనే ఉండి చచ్చేటువంటి వారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, నీవు నేను ఈ రోజున క్షేమంగా ఉన్నామనంటే దేవుడు మనల్ని కాపాడబట్టే కదా, దేవుడు తన కృపలో మనల్ని బలపరచబట్టే కదా, దేవుడు తన కౌగిట్లో మనల్ని భద్రపరచబట్టే కదా. లేకపోతే ఈరోజు నీవు నేను ఏ స్థితిలో ఉండేటువంటి వారమో ఒక్కసారి ఆలోచించవా ప్లీజ్. పరిశుద్ధాత్మదేవుడు నేను అడుగుతున్న ప్రశ్న, స్తుతించి కృతజ్ఞత చెల్లించేటువంటి గుంపులో నువ్వు ఉండగలుగుతున్నావా? ఈ రోజున మనం మన భార్యతోటి, నీ భార్యతో, నీ బిడ్డలతో, నీ తల్లిదండ్రులతో, నీ తోబుట్టులతో, నీ కొలీగ్స్ తో హ్యాపీగా ఉండగలుగుతున్నావంటే కారణం ఎవరు?
ఒక్కసారి నిన్ను ప్రశ్నించుకో. యేసయ్య ఆ 9 మంది గురించి ఆలోచిస్తున్నాడు. బాగుపరిచిన నన్ను మర్చిపోయారే వారు అని వారి గురించి ఆలోచిస్తాడు. ఈ రాత్రి కూడా నా యేసయ్య నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఈ రాత్రి నా యేసయ్య నీ గురించి ఆలోచిస్తున్నాడు. ఒకవేళ నీ ఆలోచన ఏ విధంగా ఉందో నాకైతే తెలియదు. నీవు దేవుని కృతజ్ఞత చెల్లించిన వ్యక్తి గుంపులో నువ్వు ఉన్నావా? ప్రభుకు మహిమ. లేక దేవుని చేసిన మేలులను మర్చిపోయిన వ్యక్తిగా ఉండి నీ కుటుంబముతో నీ కొలీగ్స్ తో బిజీ అయిపోయావా? అయ్యో ప్రియ సహోదరుడా, సహోదరు, ప్లీజ్, నేను ఒక మాట చెప్తాను. ఒక సహోదరుడు చచ్చిపోయే స్టేజ్లో ఉన్నాడు. అందరూ డిసైడ్ అయిపోయి చచ్చిపోతాడని. కొన్ని రోజులు ఉద్యోగానికి వెళ్ళాల, కుటుంబంతో మాట్లాడటానికి అవకాశం లేదు, కొన్ని రోజులు ఏకాంతంగా ఉండవలసి వచ్చింది. అందరూ అనుకున్నారు చచ్చిపోతాడు అని. సంఘంగా ప్రార్థన చేశారు. సంఘం దేవుడు కనికరించి మరణం నుంచి తప్పించాడు. మరణం నుంచి తప్పించబడిన తర్వాత మందిరానికి రావటం ముదుగైపోయింది. ఏంటి బ్రదర్ మందిరానికి రావట్లేదంటే, ఉద్యోగ పాస్టర్ గారు ఖాళీ ఉండటం లేదు. ఆ రోజున నువ్వు చచ్చిపోయే స్థితిలో ఉంటే నీ ఉద్యోగం నిన్ను బ్రతికించిందా? నీ తల్లిదండ్రులు నిన్ను బ్రతికించారా? నీ తోబుట్టులు నిన్ను బ్రతికించారా? నీ కొలీగ్స్ నిన్ను బ్రతికించారా? నిన్ను బ్రతికించింది యేసయ్య కదా. ఒకవేళ ఆ రోజున చచ్చిపోతే ఈ రోజున నీ ఉద్యోగం ఏమయ్యేది? నీ భార్య బిడ్డలు ఏమైపోయేవారు? ఆదివారం మందిరాలు తెరవబడిన మందిరాలకు రాకుండా ఉద్యోగం ఖాళీ ఉండట్లేదండి. వేకుజాం ప్రార్థన జరుగుతున్న వేకుజాం ప్రార్థనలో కూడా ఏకీభవించినటువంటి వారు ఉన్నారు. కొంతమంది అద్భుతాలు పొందినటువంటి వారు. ఏంటంటే వాకింగ్కి వెళ్తున్నామండి వేకుజాంలో లేచి. ఏమైంది ఆ రోజున? నీ వాకింగ్ నిన్ను బ్రతికించగలిగిందా? నీ దగ్గరికి ఒక్కడు కూడా రావడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఉన్నాడు ఆ రోజున. కానీ దేవుడు బ్రతికించాడు. ఇప్పుడు వేకుజాం ప్రార్థనకు రమ్మంటుంటే వాకింగ్ అండి, ఆదివారం ప్రార్థనకు రమ్మంటుంటే ఉద్యోగం అండి. ప్రియ దేవుని సంఘమా, నీవు ఒకవేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి విషయంలో తప్పిపోయిన వ్యక్తిగా ఉన్నావేమో ప్రశ్నించుకో. నీకు నువ్వే ప్రశ్నించుకో. కొంతమంది చదువు అంటారు. చదువు ఏమైపోతుంది? చదువు. ఉద్యోగం ఏమవుతుంది? ఉద్యోగం. మనల్ని బ్రతికించినటువంటి దేవునికి కృతజ్ఞత చెల్లించలేకపోతే ఆలోచన చేయండి, దేవుడు నీ గురించి నా గురించి ఎంతగా బాధపడతాడో. గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు అడుగుతున్న ప్రశ్న ఈ రాత్రి అదే. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అది మన బాధ్యత అయి ఉంది. ఆమేన్. ఈ రోజున మనం సజీవులుగా ఉన్నాము అని అంటే కారణం ఎవరు? యేసయ్య కాదా? యేసయ్య కాదా? మరి ఆయనతో కలిసి ఆయనకి వందనాలు చెల్లించాల్సిన అవసరం లేదంటారా? ఆయనకి మహిమ చెల్లించాల్సిన అవసరం లేదంటారా? ఆయన పాదాల మీద సాష్టాంగపడి, తండ్రి నీవు నన్ను బ్రతికించకపోతే, నువ్వు రక్షించకపోతే నా జీవం ఏమై ఉండేదో, నా ఉద్యోగం ఏమై ఉండేదో కదా, నా బిడ్డలు ఏమైపోయి ఉండేవారు కదా, నా చదువు ఏమైపోయిండేదో కదా, నేను ఈ రోజున బ్రతికున్నానంటే నిజంగా నీ కృప అని ఆయన పాదముల దగ్గరికి వెళ్ళి ఒక చిన్న పిల్లవాని వలె ఆయన కౌగిట్లో ఒదిగిపోయి, యేసయ్యా నీ కొందనాలు, ఈ రోజున నేను క్షేమంగా ఉన్నానంటే నీ కొందనాలని చెప్పగలవా?
దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకుంటున్నది ఈ రాత్రి అదే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు చెప్పిన మాట ప్రాముఖ్యమైనది. యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. నిజం చెబుతున్నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లాక్డౌన్ లో, ఈ కరోనా దినాలలో దేవుడు మనల్ని పోషించాడు. దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఎంతో మంది మరణించారు మనకు తెలిసినటువంటి వారే, కానీ దేవుడు మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. తిండి లేక ఎంతో మంది అల్లాడిపోయారు, దేవుడు మనకు సమృద్ధిని ఇచ్చాడు. ఎంతగా మనం ఆయన కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంతగా మనం ఆయనకు వందనాలు చెల్లించాలి. మనం జీవితం అంతా ఆయన స్తుతించిన ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. సో మొట్టమొదటి విషయం, ఆయన చెప్పింది చేయటం మన బాధ్యత, అంతే. రెండవది, నువ్వు వెళుతూ ఉన్నప్పుడు, నువ్వు చేస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. మూడోది, కృతజ్ఞతలు చెల్లించే గుంపులో ఉండాలి. ఆమేన్. ఉందామా? దేవుని ఘనపరుద్దామా? దేవుని మహింపరుద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకో. అందరు కళ్ళు మూసుకొని మోకరించగలిగేటువంటి అవకాశం మీకు ఉంటే దయచేసి మోకరించండి. మోకరించగలిగే అవకాశం ఉంటే దయచేసి మోకరించండి. ఆ బాగుపడిన కుష్ఠరోగి అయితే యేసయ్య పాదాల మీద సాష్టాంగ పడిపోయాడు. నీవు నేను మోకరించగలుగుదామా? మోకరించి యేసయ్యా, ఈరోజు నేను బ్రతికి ఉన్నానంటే నీ కృప అని చెప్పగలవా? ఈరోజు నేను నా భార్య బిడ్డలతోటి, నా తల్లిదండ్రులతోటి, తోబుట్టులతోటి సంతోషంగా ఉన్నానంటే నీ కృప అని చెప్పగలవా? ఈ రోజు నా ఉద్యోగం క్షేమంగా చేసుకోగలుగుతున్నాడు నీ కృప అని చెప్పగలవా? ఆయన కృప లేకపోతే ఏమై ఉండుమో కదా. ఆయన కృప లేకపోతే మనం ఏ విధంగా ఉండేటువంటి వారమో కదా. ప్రియ దేవుని బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మౌనంగా ఉండదు. గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్ for his wonderful things in our life. యేసయ్యకి కృతజ్ఞతలు చెల్లించు, యేసయ్యకి వందనాలు చెల్లించు. He wants you to praise him. నీవు ఆయన్ని స్తుతించాలని కోరుకుంటున్నాడు. దేవుని మేలును జ్ఞాపకం చేసుకో. ఈ రోజున మనం సజీవంగా ఉన్నామనంటే అది దేవుని కృప. ఓన్లీ హిస్ ఫెయిత్ఫుల్నెస్, దట్స్ ఇట్. నాట్ అవర్ ఫెయిత్ఫుల్నెస్, ఓన్లీ హిస్ ఫెయిత్ఫుల్నెస్. ఆయన మన పట్ల యథార్థ నమ్మకంగా లేకపోతే మనం ఏమై ఉండేవారమో కదా. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన అందరూ కూడా కృతజ్ఞతా భావము కలిగిన వారంగా మనం ఉండాలి. కృతజ్ఞత కలిగిన భావం కలిగిన వారంగా మనం ఉండాలి. మన హృదయంలో చెన్నడు కూడా కృతజ్ఞత తొలగించబడకూడదు దేవుని విషయంలో. ఆయనకి మనం ఎల్లవేళలా కృతజ్ఞతలు చెప్పేటువంటి వారుగా మనం ఉండాలి. హల్లెలూయా. యేసయ్యా నీ వందనాలు, యేసయ్యా నీ వందనాలు, పరిశుద్ధుడా నీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను హింసలేను యేసయ్యా. అవును కదా. ఆయన కృప లేకపోతే మనం ఏమై ఉందమో. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఈ రాత్రి నీ మాటల చేత మమ్మల్ని బలపరిచినందుకు, ధైర్యపరిచినందుకు ఇష్టం.
నీవు చెప్పినది మేము చేసినప్పుడు యేసయ్యా మా జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించబోతున్నా చెప్పావు అయ్యా. నీ మాట ప్రకారం చేయగలిగే కృప మాకు దయచేయండి. కృతజ్ఞత చెల్లించేటువంటి వారిగా మేము ఉండగలిగే భాగ్యం దయచేయండి అయ్యా. ఆ మొదటి వ్యక్తి, ఆ ఒకే ఒక వ్యక్తి ఏ విధంగా నీ దగ్గరికి వచ్చి కృతజ్ఞతలు చెల్లించాడు, అదేవిధంగా మేము కూడా నీ సన్నిధిలో నీకు కృతజ్ఞత భావము కలిగి నేను ఘనపరిచే వారిగా మౌనం అడుగుతూ కూడిన బిడ్డలందరినీ మీ దగ్గర అసలు అప్పగిస్తూ నజరేయుడు మా రక్షకుడు యేసు నామములో ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, రేపు